హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం గమ్ముతో అంటించుకున్నా సరే బ్యాక్ పార్ట్ కి హెమ్మింగ్ అనేది వేయాల్సిన అవసరం లేదు. అది ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ ఒరిజినల్ వైపు పెట్టుకొని లైనింగ్ దాని వైపు ఇలా లైనింగ్ పెట్టి కింద స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ లో కింద హెమ్మింగ్ వేస్తాం కదా, అక్కడ మనం హెమ్మింగ్ కి పావించి అయితే వదులుకుంటాం కదా, అక్కడైతే ఇలా ఎంతైతే మనము ఖర్చు తీసుకుంటామో అంతైతే స్టిచ్ చేసుకోవాలి. కింద స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఇలా రివర్స్ తీసుకోవాలి. పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా ఆ ఖర్చు అంతా కూడా మనకి లైనింగ్ కింద వచ్చేలాగా చూసుకొని లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఇలా రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మనకి వేసుకున్నా ఉంటే హెమ్మింగ్ వేసుకునే అవసరం ఉండదండి. చాలా నీట్ గా కూడా ఉంటది అన్నమాట. మనం హెమ్మింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం ఇలా స్టిచ్ చేయకుండా డైరెక్ట్ గా గమ్ పెట్టి అంటించేసామంటే మనం కింద హెమ్మింగ్ వేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ సపరేట్ గా. ఇలా చేశారంటే, ఇలా స్టిచ్ వేసుకున్నారంటే హెమ్మింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా అంతేనండి. మనం ఎంత ఖర్చు అయితే తీసుకున్నామో అట్లాగా నేను పావించి ఖర్చు అయితే తీసుకున్నాను. పావించి ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని రివర్స్ చేసుకొని ఇలా అయితే మనం బ్యాక్ పార్ట్ కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకున్నామంటే మనకి నీట్ గా ఉంటది అన్నమాట. 2 హ్యాండ్స్ కూడా అంతే. 2 హ్యాండ్స్ కూడా నేను అలా స్టిచ్ చేసి నీట్ గా పైన ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్నామంటే మనం హ్యాండ్స్ కి పైపింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి స్టిచ్ ఆల్రెడీ వేసేస్తున్నాం కదా ఇక్కడ పైన, మనకి పైపింగ్ వేసుకునే అవసరం ఉండదన్నమాట. అంత టైం వేస్ట్ ఉండదు. ఇది సేమ్ ఒకే కలర్ కాబట్టి మాకు శారీ బ్లౌజ్ నేనైతే పైపింగ్ వేయట్లేదు. ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని నీట్ గా గమ్ పెట్టి అంటించేసుకుంటాను. కింద అయితే స్టిచ్ వేసాను కదా, పైన ఇలా నెక్ కి ఆమ్రౌండ్ దగ్గర ఇలా గమ్ పెట్టి నీట్ గా అంటించేసుకొని నీట్ గా ఐరన్ చేసి పెట్టుకునేసాను అనమాట. హ్యాండ్స్ కూడా అంతే, నీట్ గా ఇలా గమ్ పెట్టి అంటించుకొని మనం ఐరన్ చేసుకునేసామంటే నీట్ గా ఉంటది. ఇప్పుడు చుట్టూ కూడా మనము ఐరన్ చేసేసుకొని దానికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్ గా కట్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటదండి. చాలా నీట్ గా ఉంటది అన్నమాట. మనకి ఎక్కడ కూడా లూజ్ అనేది ఉండదు. క్లాత్ చాలా నీట్ గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా గమ్ పెట్టి నీట్ గా అంటించుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసుకొని మనం బ్లౌజ్ స్టిచ్ చేసామంటే చాలా సింపుల్ గా అయిపోతుందండి. త్వరగా అయిపోతుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఈ టిప్ మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.